తెలంగాణ మైనారిటీ గురుకుల సొసైటీ చేపట్టిన నియామకాల్లో యూజీసీ మార్గదర్శకాలకు విరుద్ధంగా అనర్హులైన వారికి ఉద్యోగాలు కల్పించినట్లు వివాదం చెలరేగింది. దూర విద్యా విధానంపై యూజీసీ 2013లో జారీ చేసిన నిబంధనల ప్రకారం రాష్ట్రానికి వెలుపల ఉన్న విశ్వవిద్యాలయాల అధ్యయన కేంద్రాల ద్వారా పొందిన డిగ్రీలు ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత కాదు. అయితే 2014 తర్వాత కూడా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీల డిగ్రీల ఆధారంగా అనేక మంది మైనారిటీ గురుకులాల్లో ఉద్యోగాలు పొందినట్లు సమాచారం. ఈ క్రమంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ లేకుండానే నియామక పత్రాలు జారీ చేశారు. ఇప్పుడు ఈ నియామకాలపై అనుమానాలు బలపడడంతో సొసైటీ సిబ్బందికి సంబంధించిన విద్యార్హత పత్రాల రీవెరిఫికేషన్ చేపట్టింది. రెండు 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన 9210 పోస్టుల నోటిఫికేషన్కు కొనసాగింపుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం హడావిడిగా నియామక ప్రక్రియను ముగించింది. పరీక్షల ఫలితాలను రాత్రికే విడుదల చేసి అర్ధరాత్రి దాటిన తర్వాత వరకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ జరిపారు. ఇతర రిక్రూట్మెంట్ బోర్డులు రోజుకు 100 మందికే వెరిఫికేషన్ చేస్తే ట్రిబు బోర్డు మాత్రం విషయాల వారీగా 1:2 లిస్టులో ఉన్న వారందరికీ ఒక్క రోజులోనే వెరిఫికేషన్ పూర్తి చేసింది. మెడికల్ బోర్డు ధృవీకరణ లేకుండానే దివ్యాంగులకు నియామక పత్రాలు ఇచ్చారు. ఇవన్నీ ప్రభుత్వ తీరు కారణంగా అభ్యర్థులు అన్యాయానికి గురయ్యారని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అనేక నియామకాలు రద్దు చేసి ఖాళీలుగా మిగిలిపోవడమే ఇందుకు నిదర్శనం. ఈ నియామకాల్లో అనర్హుల నియామకాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తగా తాజాగా సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్ ప్రక్రియను మైనారిటీ గురుకుల సొసైటీ ప్రారంభించింది. ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని అభ్యర్థించిన పిటిషనర్ 2014 తర్వాత దూర విద్యా డిగ్రీల ఆధారంగా ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల వివరాలు ఇవ్వాలని కోరగా వాటిపై విచారణ మొదలైంది. తెలంగాణ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, ట్రిబ్, విజిలెన్స్ కమిషన్ ముఖ్య కార్యదర్శి లాంటి కీలక అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ప్రిన్సిపాళ్లకు అధికారుల నుంచి డిగ్రీ, పీజీ సర్టిఫికేట్ల పరిశీలనకు ప్రత్యేక ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ పరిణామాల ద్వారా గతంలో అనేక నియామకాలు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని స్పష్టమవుతుంది. ఈ విచారణలతో కొందరి ఉద్యోగాలు రద్దు కావడం తథ్యమేనని అధికారులు అనుకుంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. తెలంగాణ మైనారిటీ గురుకుల సొసైటీలకు సంబంధించి చేపట్టినటువంటి ఉద్యోగ నియామకాలకు సంబంధించి యూజీసీ నిబంధనల మేరకు కాకుండా యూజీసీ నిబంధనలను తుంగలో దొక్కే ప్రయత్నం చేస్తూ అందుకు చట్ట విరుద్ధంగా పూర్తిసార్లు ఉద్యోగ నియామకాలు చేపట్టారంటూ ఓ వ్యక్తి అయితే ఒక కామన్ పూర్తిలో ఆర్టీఐ పిటిషన్ వేసినటువంటి పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి వ్యవహారం అంతా బట్టబయలైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఆ వివాదాలకు సంబంధించి అర్హులకు కాకుండా అనర్హులకు ఉద్యోగాలు కేటాయించినటువంటి ఒక వాదన మాత్రం తెర మీదకి వచ్చింది. ఈ అంశానికి సంబంధించి అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో తమ చదువును పూర్తి చేసుకున్నటువంటి వ్యక్తులు ఇతర రాష్ట్రాలకు సంబంధించి లైక్ ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ మరికొన్ని ఇలాంటి వేరే అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులైతే పూర్తిగా పట్టాలు పొందారో ఆ పట్టాల ఆధారంగానే ఆ నోటిఫికేషన్ వెలువడినటువంటి తదనంతరం ఆ పట్టాలను ఆధారం చేసుకుని వారంతా కూడా ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారు. ఈ క్రమంలో ఎలాంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ లేకుండా రాత్రికి రాత్రి ఉద్యోగాలు కేటాయించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఈ అంశం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వచ్చినటువంటి పరిస్థితి. ట్రిబ్ కానీ విజిలెన్స్ కి సంబంధించినటువంటి అదే చీఫ్ సెక్రటరీకి సంబంధించి గురుకులాల ముఖ్య కార్యదర్శికి సంబంధించి అత్యధికంగా ఫిర్యాదులు అందినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే తిరిగి రెండోసారి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యం కావచ్చు వివాదం తలెత్తినటువంటి పరిణామ క్రమంలో ఎట్టకేలకైతే విజిలెన్స్ కమిషన్ తో పాటు ట్రిబ్ అదేవిధంగా
గురుకులాల సెక్రటరీకి సంబంధించినటువంటి అత్యధిక కీలకమైనటువంటి మరికొంతమంది ఉన్నతాధికారులకైతే ఫిర్యాదులు అందినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ రీవెరిఫికేషన్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఒక కామన్ మ్యాన్ వచ్చేసి ఆర్టీఐ కింద సమాచారం కోరేటటువంటి క్రమంలో ఫిర్యాదులు అందితేనే ఆ సదరు అధికారులు రెస్పాండ్ అవుతారనేటటువంటి ఒక నిరుద్యోగులు మాత్రం ఒక చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి. నిబంధనల మేరకు యూజీసీ గ్రాంట్ కమిషన్ కి సంబంధించి యూజీసీ నిబంధనల మార్గదర్శకాల మేరకు మాత్రమే ఆయా సొసైటీలో కావచ్చు ఆయా కళాశాలలకు సంబంధించి ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. అలాంటిది ఎలాంటి రాత్రికి రాత్రే పూర్తి స్థాయిలో ఉద్యోగ నియామకాలు చేపట్టడంలో అంతర్యమైనటువంటి ప్రశ్నలు ప్రస్తుతం తలెత్తున్నటువంటి పరిస్థితి. 2023కు సంబంధించి గత బీఆర్ఎస్ పీరియడ్ లో దాదాపు 9,210 ఉద్యోగ నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ నిర్వహించింది అప్పటి ప్రభుత్వం. అయితే రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉంది కాబట్టి ఈ హడావిడిగా కూడా అప్పుడు అంటే గతంలో 2023లో వచ్చినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వం కూడా హడావిడిగా నియామక ప్రక్రియకు సంబంధించి హడావిడిగా ముగించినటువంటి పరిస్థితి. ఒక కామన్ మ్యాన్ వచ్చేసి ఒక నిరుద్యోగి వచ్చేసి ఒక ఆర్టీఐ కింద ఈ అంశానికి సంబంధించి అప్లై చేస్తున్నటువంటి పరిణామక్రమంలో ఒక్కసారిగా ఫిర్యాదులు అందినటువంటి నేపథ్యంలో ఈ విజిలెన్స్ కమిషన్ తో పాటు అదే సందర్భంలో ట్రిబ్యూ అధికారులు మరోవైపు గురుకులాల సొసైటీకి సంబంధించిన సెక్రటరీ కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ప్రస్తుతం అయితే సర్టిఫికేట్ల రీవెరిఫికేషన్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఉద్యోగ నియామకాలు చేపట్టినటువంటి పరిణామక్రమంలో గత ప్రభుత్వం కావచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం సంబంధించి కొంత వివాదం తలెత్తున్నటువంటి పరిస్థితి. హడావిడిగా ఉద్యోగ నియామకాలు చేపట్టడం ఏంటి, కనీసం సర్టిఫికేట్లకు సంబంధించి అవి ఒరిజినల్ సర్టిఫికేట్ల ఫేక్ సర్టిఫికేట్లను గుర్తించకుండా ఆ ఉద్యోగం నియామకం చేపట్టి ఉద్యోగాల అపాయింట్మెంట్ ఆజస్ ఇవ్వడం మీద వాదన ప్రస్తుతం బలపడుతుంది. అయితే దీనిపైన చర్యలు ఏ విధంగా తీసుకునే అవకాశం ఉంది? ఇప్పటికే ఉద్యోగాల్లో నియమితులైన ఉన్న వారికి ఎలా గుర్తించి ఈ సర్టిఫికేట్లకు సంబంధించి చర్యలు ఎలా తీసుకునే అవకాశం ఉంది? 2023లో గురుకులాల సొసైటీకి సంబంధించి దాదాపు 9,210 ఉద్యోగ నియామకాలకు సంబంధించి అప్పటి బీఆర్ఎస్ సర్కార్ అయితే నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ నోటిఫికేషన్ అనుగుణంగా అంటే యూజీసీకి మార్గదర్శకాల నిబంధనల మేరకు మాత్రమే ఉద్యోగాల భర్తీ చేపట్టాలి. అదే సందర్భంలో అంటే వివిధ శాఖలకు సంబంధించి వివిధ హోదాలకు సంబంధించిన ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ లేకుండా దాదాపు 1,000 మంది అప్లై చేసుకుంటే దాదాపు 9,000 పైచిలకు ఉద్యోగాల నియామకాలు చేపట్టేటటువంటి అప్పటి ప్రభుత్వంలో అంటే రాత్రికి రాత్రి ఉద్యోగ నియామకాలు చేపట్టి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇటు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సొసైటీలకు సంబంధించి గురుకులాల్లో ఇప్పటికే వాళ్ళంతా ఉద్యోగాల్లో నియమింపబడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఎందుకు అడావిగా చేపట్టారు, అసలు ఉద్దేశం ఏందనేటటువంటి వాదన బలంగా వినిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఈ అంశానికి సంబంధించి గురుకులాల సెక్రటరీగా ఉన్నటువంటి ఆ కీలక ఉన్నతాధికారి కూడా వీరిపై దృష్టి సారించారు. వీరి రీవెరిఫికేషన్ తక్షణమే చేపట్టాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి విజిలెన్స్ టీం కూడా వీళ్ళకి తోడైంది. అదే సందర్భంలో ట్రిబ్యూ కూడా ఈ విషయానికి సంబంధించి కొంత పరిగణలోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఈ అంశం అయితే కొంత కీలక పరిణామం చోటు చేసుకుంది. మార్గదర్శకాలకు అనుగుణంగా నియమ నిబంధనలతో ఆ ఉద్యోగ నియామకాలు చేపట్టాల్సింది పోయి అనర్హులకు ఉద్యోగాలు కల్పించాలనేటటువంటి ఒక వాదనతో ఒక పిటిషనర్ ఆర్టీఐ కింద సమాచారం కోరినటువంటి నేపథ్యంలో ఈ అంశం అయితే తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితి. రాష్ట్రం కాకుండా రాష్ట్రేతర విశ్వవిద్యాలయాలు కావచ్చు అధ్యయనాల కేంద్రాలలో సర్టిఫికెట్లు పొంది అర్హత ధృవీకరణాలు పొంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు చేపట్టినటువంటి వారిపై ఖచ్చితంగా వేటు పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే యూజీసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు కాబట్టి వారందరినీ టర్మినేషన్ దిశగా అడుగులు వేసే ప్రయత్నం కూడా లేకపోలేదు. రైట్ రాజు, థ్యాంక్ యూ.